ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం
రాము రాము వస్తున్నా. రాము రాము వస్తున్నా. త్వరగా రావయ్య బాబు, అవతల చాలా మందికి పాలు పోయాలి. ఇగో పాలమ్మి, రోజులో ఓ గ్లాస్ కాదు, ఈరోజు 2 గ్లాసులు పాలు పోయి. ఎందుకేటి రాము, ఇయ్యాలేమన్నా పండుగుందా? ఉంది. ఇయ్యాలేం పండుగబ్బా? తెలీదా? ఉహుం. చెప్పమంటావా? ఉమ్. ఈరోజు మా చెల్లి పుట్టినరోజు. మరైతే పాయసం చేస్తున్నావా రాము? నాకు పెట్టాలైతే. అన్నయ్య, పొద్దు పొడిసినా ముద్దబంతి పూల ఇంకా నిద్రవుతున్నావా? లేగు లేగు. అన్నయ్య, ఈరోజు నీ పుట్టినరోజు పద్మా. హాయ్. తలారా తానమాడి అమ్మ అయ్య అన్నీ అయినా అన్నయ్యకి దన్నబెట్టు. పచ్చగా 100 ఏళ్ళు బతుకు. ఏటి రాము, సందేలకొస్తాను, మరి నాకు పాయసం పెట్టాలి. తప్పకుండా. ఆ మాట సాలయ్య, కడుపు నిండిపోనాది. వస్తాను. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. అన్నయ్య, కళ్ళు మండుతున్నాయి అన్నయ్య, చాలు నీళ్లు పోయి. అమ్మో, కళ్ళు మండుతున్నాయా? చెప్పవే. అమ్మో, వేడిగా ఉన్నాయి నీళ్లు, ఒళ్ళు కాలుతోందన్నయ్య. అయ్యో, పర్లేదు, పెద్దగా వేయలేదు. నీళ్ళు చల్లగా ఉన్నాయన్నయ్య, చలేస్తోంది. అయ్యో, తినే సరదా కన్నాను. నీళ్ళేం చల్లగా లేవు, వేడిగానే ఉన్నాయి. దొంగ. ఏమైంది పద్మా? జడ గట్టిగా వేయకన్నయ్య, నొప్పెడుతోంది. సరే, వదులుగా వేస్తానే. అమ్మకి నాన్నకి దండం పెట్టు, ఆకాశంలో ఉన్నారుగా, ఆడి నుంచి దీవిస్తారు.
ఏమయ్యా ఏంటే పిల్లలకి అండం సంబరం చెప్పు కాదు కదా వాళ్ళని పెంచి పెద్ద చెయ్యాలి ఆనాడు సంబరం అవునా కాదా నీతో అవునంటే గొడవ కాదంటే గొడవ నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పి ఏంటానికి నేనున్నాను రాజా ఉన్నాడు చెప్పుకో ఉండడానికి తాతల నాటి ఇల్లుంది తినడానికి ఏదో తిండుంది కట్టుకోవడానికి సింకువో పాతవో పిల్లలకు 2 జతలున్నాయంటే సరిపోద్దా అది పెంపుగా అవుద్దా పెద్ద సైడ్ అవుద్దా చెప్పి ఈ రాళ్ళెవరి మీద ముందా చెప్పు ఎవరి మీద వేస్తే ఎవరు ఊరుకుంటారు కట్టుకున్నవాడి మీదే కసి తీయరా వేయాల అంటే నా మీదే మరి నేనేటి చేసినానే మధ్యన ఏటి చేయనేదని ఇదంతా పిల్లోడేమో భూమికి 2 బార్లు ఎత్తొచ్చేసాడు పిల్లేమో బాడు పొడుగు ఎదిగింది ఇద్దరికే చదువులు లేవు సట్టుబండ్లు లేవు ఆళ్ళూసు కాస్త అంత పట్టించుకోవయ్యా పట్టించుకుందారులే ఇంకా చాలా టైం ఉంది ఆడికో 15 దానికో 12 రానియే ఆ వయసు వస్తే చూతారే ఏటి చూద్దారే ఆడు మూతి మీద మీసాలు దాని ఒంటి మీద లంగావోని మా బాగానే మాట్లాడుతున్నావయ్యా అది సరే గాని జేబులో చిల్లర నువ్వేమైనా తీసావా తీసా ఎంత తీసావు ఏటే ఉన్నదే 5 రూపాయలు పిల్లోడు అడిగాడు తీసిచ్చేశాను అమ్మా అమ్మిచ్చిన 5 రూపాయలు ఏడు చేసావురా అడుగుతోంది నేను దాన్ని చూస్తావేటి నువ్వు చెప్పు ఏడు చేసావు 5 రూపాయలు ఏడు చేసావు బొంగారాలు కొనుక్కున్నావా బోరలు కొనుక్కున్నావా చెప్పు ఆడేదో కొనుక్కున్నాడు లేవయ్యా ఒగ్గి ఏటి కొనుక్కున్నావురా చెప్పు నిన్నే అడుగుతుంటే చెప్పవేరా కొట్టకు నాన్న నన్ను కొట్టకు ఎంత పని చేసావయ్యా తుక్కులాంటి పలక ముక్కలు చేసావు కదయ్యా చదువుకుంటానమ్మా పలక బల్పం కొనుక్కుంటాను 5 రూపాయలు ఇయ్యంటే తీసిచ్చినందుకు గొప్ప పని చేసావు అడిగినట్టు నా ముక్క చెప్పొచ్చుగా గునిస్తే అనుమానాలు రావేటి దుబారా చేస్తాడని ఎలా అనుకున్నావు ఆడికి మాత్రం కట్టం సుఖం తెలీదా మన లేటి లచ్చలు అడగట్లేదయ్యా అచ్చరాలు కావాలి నేర్చుకుంటాను నేర్పించండి అంటున్నాడు పలక అందుకే కొనుక్కున్నాడు నువ్వు చేసిందేటి ఏ రంగు వేసి ఎరగొట్టావు గొప్పోడివి శశ నా అన్నీ ఇలాంటి పనులే ఏట్రా నీకు చదువుకోవాలనుందా సరే చదువుకుందారే చల్ కొత్త పలక పుస్తకాలు కొనెడతాలే బాధపడకు ఏటే అదేదే ఎవరయ్యా చిన్న పాప పద్మే ఈదులోనో జట్కాలోనో ఆడతా ఇక్కడిక్కడే ఉంటాది ఏమయ్యా పిల్లోడితో పాటు పిల్లని కూడా బళ్ళో చేరిస్తే పోలే ఆటలో అల్లరి తగ్గి యాప్కోలో పడుతుంది పడుతుందే కానీ నాకు ఇష్టం లేదు ఆడపిల్లకి చదివేందుకే చెప్పు ఆహా మరి అయితే మగాడికి ఎందుకో ఆడికి అక్కర్లేదు కాకపోతే 4 అచ్చరముక్కలు వస్తే రాజాలా బతుకుతాడయ్యా చేయి సాసి అడుక్కునే రాత ఉండదు అవునంటావా కాదంటాను 4 ఏటే నాకు 2 అచ్చర ముక్కలు కూడా రావు అయితే నేను అడుక్కుంటున్నానా చెప్పే రాజాలా బతకటం లేదా బతకడానికి చదువు అక్కర్లేదే సత్తువ కావాలి ఎరా రాజా అంతేనా చూసావా మడుసులు అబద్ధం ఆడతారేమో కానీ పశువులు ఆడవే చూడు రాజా కూడా కండని గుండిని నమ్ముకోమంటున్నాడు చాలే చల్ రే రాజా చల్ నాన్న కారు చూసా మరి కాసుకో మన బండి ఆ కారు కన్నా ముందుండాలి ఉంటది ఒరే రాజా చూసుకో మరే చల్ చల్ రాజా చల్ పోనీ నాన్న పోనీ పరిగెత్తు రాజా పరిగెత్తు చల్ రాజా చల్ రాజా చల్ రాజా చల్ రాజా
దాన్ని అమ్మగారు. ఏం రంగయ్య, రామున్ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చావా? అవునమ్మగారు. చదువుకి వయసుతో సంబంధం లేదు, శ్రద్ధ అవసరం. 6 నెలల్లో చూడు రామున్ ఎలా తయారు చేస్తాను. నెలకో క్లాసు గట్టెక్కిచ్చేయండి అమ్మగారు. రేత్రి పగలు మీ కాడే ఉంచుకోండి. ఏం రాము, మరి నాతో ఉంటావా? ఉంటాను సిస్టర్. సరే, బెల్లయింది, మేము వెళ్ళొస్తాం. అమ్మా అమ్మా, నేను చదువుకుంటానే, నేను స్కూల్కి వెళ్తానే. ఎల్దుగానమ్మా, వచ్చి నెల నేను తప్పకుండా బడి కంపుతాను. చదువు అంటే మాటలా తల్లి, కానీ పరక చూసుకోవాలా వద్దా? ఆ అన్నయ్య నంపడానికి అలిసిపోయాం. నిన్ను కూడా బడికంటే నెత్తూరు నీరు చేసుకోవాలా? చాలే. బండి ఎక్కండి, పొద్దుతుంది కిరాయిలు చూసుకోవాలా? చల్ చల్. అరే రాము, బడొదిలేసినా ఇంకా చదివేట్రా, రారా కబడ్డీ ఆడుకుందాం. మీరు వెళ్ళండి రా, ఆల్ రైడ్ వచ్చాక నేను వస్తాను. ఏం చేస్తున్నావు రాము? స్కూల్ వదిలేసినా బుద్ధిగా చదువుకుంటున్నావా? చదువుకో. ఈ శ్రద్ధ పట్టుదల నీకెప్పుడూ ఉండాలి. నాన్న కోసం చూస్తున్నావా? అవును సిస్టర్. బస్టాండ్ దగ్గర బేరాలన్నీ చూసుకుని గాని మీ నాన్న రాడయ్యా. ఆఖరి బస్ వచ్చే వరకు అక్కడే ఉంటాడు. చీకటి పడాలి మరి. మీ నాన్న వచ్చే వరకు ఇక్కడే ఉంటానంటావు. సరే అయితే ఈ స్కూల్ తాళాలు కూడా నీ దగ్గరే ఉంచుకో. మీ నాన్న వచ్చే వరకు చదువుకుని వచ్చిన తర్వాత ఆ గేటుకి తాళం వేసుకుని వెళ్ళు. 50 ఉంచుకో. నాకు ఈ డబ్బెందుకు సిస్టర్? ఉంచుకోరా, పలకా బలపాలకి పుస్తకాలకి చాలా ఖర్చులుంటాయి. ఉంచుకో. రాము, పొద్దున తొందరగా వచ్చేయి. స్కూల్ తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి, మర్చిపోకు. అలాగే సిస్టర్. చల్. బాగా చీకట పడింది, పద ఇంటికి పోదాం. ఇగో సిటికిలో వస్తున్నా. బడితాళాలు సిస్టర్ నాకు ఇచ్చేశారు. 50 రూపాయలు కూడా ఇచ్చారు. బడి తాళాలు నీకు ఇచ్చారంటే నువ్వు బళ్ళి ఏడరా అన్నమాట. 50 నోటి ఇచ్చి ఉంచుకోమన్నారంటే నువ్వు పేదోడు అన్నమాట. పేదోళ్ళకి పెద్దోళ్ళు సాయం చేయటం మామూలే. ఎక్కు బండి ఎక్కు. నాన్న, బండి నేను తోలుతాను నాన్న. బుద్ధిగా బండి తోలుతానంటే కాదంటానేట్రా. బడి వద్దంటాను కానీ బండి వద్దన్నావు. మన బతికే ఇది. తీసుకో. చల్ రే రాజా చల్.